బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హైకోర్టులో ఐపీఎస్ అధికారుల బదిలీలపై విచారణ జరగనుంది. ఎన్నికల సంఘం 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఇంటెలిజెన్స్ డీజీతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. అయితే ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల సమయంలో ఈసీ పరిధిలోకి రాదని ప్రభుత్వం తెలిసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈసీ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు నేడు ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఐపీఎస్ అధికారుల బదిలీలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈసీ వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు 7 పేజీల లేఖ రాశారు. పోలీసు ఉన్నతాధికారుల బదిలీ విషయంలో ఈసీ తీరును తప్పుపడ్డారు. ఈసీ ఆదేశాలతో షాక్కు గురయ్యానని లేఖలో పేర్కొన్నారు. సహజ న్యాయానికి విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ ఫిర్యాదుపై విచారణ చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. బదిలీ కారణాలు కూడా వెల్లడించకపోవడం సరికాదన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా ఈసీ వ్యవహరిస్తుందన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రారన్నారు. ఎన్నికల విధులు పరిధిలోకి రాని ఇంటెలిజెన్స్ డీజీని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి. నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో అది మరింత ముదురుతుంది. ప్రధానంగా ప్రభుత్వ సమాచారం లేకుండా, ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ప్రభుత్వం దగ్గర విచారణ జరపకుండా 3 ఐపీఎస్ అధికారులని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాదు. అందులో ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడ టచ్ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. కానీ అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మార్చారు. ఇది పూర్తిగా ప్రభుత్వానికి పార్టీ ఇబ్బంది కలిగించే అంశం. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి తీవ్ర ఇబ్బంది కలిగించే అంశం. ప్రభుత్వానికి కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది. విచారణ జరపకుండా కూడా వారం రోజుల వ్యవధిలోనే ఆయన ట్రాన్స్ఫర్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నిన్న వ్యాఖ్యానించిన విషయం. దానికి తగ్గట్టుగానే కోర్టు వాళ్ళు ఈ న్యాయ పోరాటం చేస్తామంటూ మరోవైపున 7 పేజీల లేఖను కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ ఢిల్లీకి పంపడం జరిగింది. ఇప్పుడు చివరికి కోర్టు తీర్పు చెప్పి మొత్తం దీనిపై నువ్వు వివరణ ఇవ్వండి అంటూ నిన్న నోటీస్ అయితే అటు ఎలక్షన్ కమిషన్ కూడా పంపింది. ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి లాయర్ ద్వారా చర్చలు అయితే విచారణలో వాదనలు వినిపించబోతున్నారు. ముఖ్యంగా నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఈ గోపాలకృష్ణ ద్వివేది. ప్రధానంగా ఇంటెలిజెన్స్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఎలా ఉంటుంది, ఏపీ ప్రోటోకాల్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఎలాంటిది కావాలన్నా కూడా అక్కడ అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో క్యాన్వాసింగ్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ సమాచారంతో ముడిపడి ఉంటాయి. అలాంటి ఇంటెలిజెన్స్ సంబంధం లేదని ఎలాగంటారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి వాదనలు వినిపిస్తారు హైకోర్టులో అనే దాని మీద ఆధారపడి కేసు ఇంకా ముందుకు ఎలా వెళ్తుందని చూడాలి. అయితే అంతిమంగా మాత్రం 2 పార్టీలు అంటే ఈ కేసులు ఇంక్లూడ్ అయినటువంటి అటు చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ కానీ, ఇటువైపు ఎన్నికల కమిషన్ సంబంధించిన లాయర్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు. అంతిమంగా దీంట్లో కోర్టు తీర్పు ఫైనల్. కోర్టు ఏం చెప్తే అటు వింటామని చెప్తూ ఉన్నారు. కాబట్టి దీనికి పురుష విరోధ పడుతుందా లేక ఇంకా ముందుకు డ్రాగన్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరి కాసేపు ఆగాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విజయసారథి.